మనుషులతో కలిసే ప్రతి జన్మ ధన్యమే. చిగురించిన కొమ్మ వైపే ప్రతివారు చూస్తారు, చిరునవ్వులు చిందితే చెలిమి చేయవస్తారు. పొగమంచుల దారుల్లోన పయనమెంత కంగారు, పగే నిన్ను కమ్మిందంటే బతుకు నడక బేజారు. సలనకు సెలవిస్తే నిజమునే సూచేదే, ఆ నిజమును నమ్మితే కలకైన తీపే. మనసు మమతలతో మెరిసే మనుషులతో కలిసే ప్రతి జన్మ ధన్యమే. సార్ ఈమె స్పృహ తప్పినట్టుంది సార్. చచ్చిందంటే లేనిపోని ప్రాబ్లమ్స్, లాకప్ డెత్ అని గాడిది గుడ్డని మీడియా వాళ్ళు మన విరగదీస్తారు సార్. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళండి, అంబులెన్స్ పిలవండి. ఓకే సార్. అది హర్ష అంకుల్ కార్లా ఉంది. బాబు ఆ కార్ని ఫాలో చేయి బాబు, కాస్త త్వరగా పోని. రే రే ఎవరు చేయి ఊపుతున్నారు చూడు. ఎవర్రా? ఎవరు ఆపమంటారు? ఆపు బండా సైడ్కి. ఏమైందమ్మా? అర్చన, అమ్మని పోలీసులు అరెస్ట్ చేశారు. ఏమండి, రాధని మనిషిని అరెస్ట్ చేశారు. ఆవిడెక్కడ? రాధా? అదెవరు? ఎవరా అరెస్ట్ చేసిన మనిషిని మీకు తెలీదు? అదేనమ్మా, నెక్లెస్ కేసులో అరెస్ట్ చేశారే ఆవిడ. ఊపిరి ఎందుకు అవస్థ పడింది ఆ కేసా? ఏమైంది? రాధ ఎక్కడ? కోటి, నువ్వు కంగారు పడకు. చూడమ్మా, నేను హర్ష గ్రూప్ ఆఫ్ కంపెనీ చైర్మన్ని. ఆవిడ్ని మధ్యాహ్నం తీసుకొచ్చి అరెస్ట్ చేశారు కదా, ఆవిడెక్కడ? సార్ ఆవిడకి ఊపిరి అందట్లేదని హాస్పిటల్లో జాయిన్ చేశాను సార్. ఏమిట్రా అన్యాయం? సౌందర్య ఎందుకు అలా చేశారు? తొందరపడకు. ఏ హాస్పిటల్? గవర్నమెంట్ హాస్పిటల్ అండి, ఇక్కడే. సిస్టర్, రాధని పేషెంట్ ఐసీయూ రూమ్ లో సార్. ఇన్స్పెక్టర్, నాన్న
ఈ ఇన్స్పెక్టర్ నన్ను అమ్మని అరెస్ట్ చేసింది. ఇన్స్పెక్టర్, రాధమ్మని ఎందుకు అరెస్ట్ చేశారు? అసలు రాధమ్మ ఎవరో తెలుసా? మా కుటుంబంలో ఒక మనిషి. మా కుటుంబంలో ఉన్న ప్రాబ్లంకి మీరెందుకు అరెస్ట్ చేశారు? చెప్పండి. అదేంటి సార్, ఎవరు కంప్లైంట్ చేయకుండా మేము వెళ్ళి అరెస్ట్ చేయం కదా. మీ అమ్మాయి సౌందర్య కంప్లైంట్ చేస్తే మేము వెళ్ళి అరెస్ట్ చేసాం. మా డ్యూటీ మేము చేసాం. ఆ పేషెంట్కి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు ఇక్కడ? మేమే సార్. నేను ఆమె కూతుర్ని. ఈయన మా నాన్న. మీ మిస్సెస్కి హార్ట్ అటాక్ చాలా సివియర్గా వచ్చింది. మరొక విషయం, గత కొన్ని నెలలుగా ఆమె హార్ట్ డిసీజ్తో బాధపడుతున్నటువంటి హార్ట్ పేషెంట్. తెలియదు డాక్టర్, తను మాతో ఎప్పుడూ చెప్పలేదు. ఏమైనా ప్రాబ్లమా డాక్టర్? ఏ మందులు వాడకపోవడం వల్ల ఆమె కండిషన్ చాలా క్రిటికల్గానే ఉంది. ఇప్పుడు ఎలా ఉంది డాక్టర్? 24 అవర్స్ అబ్జర్వేషన్లో ఉంచితే కానీ ఏ విషయం చెప్పలేం. కోటి, రాధమ్మకేం కాదురా, నువ్వు ధైర్యంగా ఉండు. చూసేవరా రాధ ఏం చేసిందో? తనకు గుండె జబ్బున్న సంగతి దాచిపెట్టి నన్ను మోసం చేసింది. మాకు తెలిస్తే కంగారు పడతామని తను బాధపడింది తప్ప మాకు తెలియలేదు. ఏ దేవుడి శాపం రాయితీ? రాధకి ఎందుకు రా ఇన్ని కష్టాలు? తను మంచి మనిషి, అమాయకురాలు, ఎవరి మనసు నొప్పించని మనిషి. అలాంటి మంచి మనిషి మీద సౌందర్యకి ఎందుకు రా ఈ ద్వేషం? ఎందుకు రా అన్యాయంగా తన మీద ఈ నేరాన్ని మోపింది? హర్ష, రాధ కళ్ళు తెరిచేసరికి పోలీసులు ఎదురుగా కనిపిస్తే తను తట్టుకోలేదురా. తన దొంగ అన్న అపవాది మర్చిపోకపోతే తను బతకదురా. ఇన్స్పెక్టర్, మేము కేసు విత్డ్రా చేసుకుంటున్నాం. సారీ సార్, కుదరదు. ఏ? కంప్లైంట్ ఇచ్చింది మీ అమ్మాయి కాబట్టి విత్డ్రా కూడా ఆవిడ మాత్రమే చేసుకోవాలి. దానికి సంబంధించిన ఫైల్ ఇది. దీని మీద సంతకం చేస్తే సరిపోతుంది. అమ్మా అర్చన, నాన్న జాగ్రత్తగా చూసుకో. ఇప్పుడే వస్తాను. ఏంటండి, ఏమైంది? సౌందర్య, సౌందర్య, డాడీ, రాధమ్మ మీద పోలీస్ కంప్లైంట్ నువ్వు ఇచ్చావా? అది దొంగతనం చేసింది, అందుకే కంప్లైంట్ ఇచ్చాను. దొంగతనం అంటున్నావు? ఆ దొంగతనం నువ్వు చూసావా? బీర్వా ఆవిడ గారే సర్దారు. ఆ తర్వాత చూస్తే నెక్లెస్ కనిపించలేదు. అంటే ఏమర్థమైంది? నువ్వు తొందరపడ్డావని. ఏంటి డాడీ మీరనేది? అవును, నువ్వు తొందరపడ్డావు.
రాధమ్మ మీద కేసు పెట్టి నువ్వు తొందరపడ్డావు. క్షమించరాని తప్పు చేశావు. తప్పు చేసింది నేను కాదు డాడ్. దొంగతనం చేసి తప్పు చేసింది అది. ఏయ్, నోర్మై! అది ఇది మాట్లాడితే చంపేస్తాను. ఇదేంటండి దొంగతనం చేసిన వాళ్ళని వెనకేసుకొస్తున్నారు, కన్నబిడ్డనేమో గసురుతున్నారు? సంగీత, తెలిసి తెలియకుండా మాట్లాడుకో. ఇన్నేళ్లుగా మనుషుల్ని చూస్తున్నా. ఏనాడైనా పరాయి సొమ్ము కాసుపడ్డ మనుషుల్లా వాళ్ళని ఎప్పుడైనా చూసావా? అలాంటి మనుషులు దొంగతనం చేశారని నువ్వెలా నమ్మా? నీ నెక్లెస్ దొంగతనం చేసిన మనిషి అనుకోవడానికి నీకు మనసులా ఒప్పింది? అసలు అలాంటి మనిషి మీద దొంగతనం నేరం మోపడానికి నీ సభ్యత ఎలా అంగీకరించింది? నీ తల్లి లాంటి మనిషి మీద దొంగతనం నేరం మోపడానికి నీ మనసులా ఒప్పింది? ఛ, అది నాకు తల్లి లాంటిదేంటి? నా లెవెలేంటి, దాని లెవెలేంటి? నోర్మోయ్! ఇంకా వాళ్ళ గురించి ఒక్క మాట మాట్లాడినా నేనేం చేస్తానో నాకే తెలీదు. ముందు పద. ఎక్కడికి? చేసిన తప్పుని సరిదిద్దుకోవడానికి, చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి. నాకర్థం కాలేదు. అన్నీ అర్థమవుతాయి. పద. ఎక్కడికండి? నీకనవసరం. డాడీ! 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 కారు దిగు. 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 ఇక్కడికెందుకు తీసుకొచ్చారు డాడీ? ఒళ్ళు పొగరుతో నువ్వు చేసిన పనికి ఓ జీవితం ఎలా బలవుతుందో చూపించడానికి తీసుకొచ్చాను. చేసిన తప్పు సరిదిద్దుకునే సమయం వచ్చింది కాబట్టి నీ చేత సరిదిద్దించడానికి తీసుకొచ్చాను. కావాలని చేశావు, కాలం కలిసిరాక చేశావు. నీ తొందరపాటుతనానికి రాధమ్మ ఎలా బాధపడుతుందో చూపించడానికి తీసుకొచ్చాను. దిగో. నెక్లెస్ దొంగతనం చేసినందుకు శిక్ష అనుభవించాలిగా. రాధమ్మే తీసిందనే సాక్ష్యం ఉందా? సాక్ష్యం లేనంత మాత్రాన దొంగతనం దొంగతనం కాకుండా పోతుందా? నువ్వు నేరం మోపినంత మాత్రాన ఒక అబద్ధం నిజమైపోతుందా? నిజమో అబద్ధమో రేపు కోర్టు నిర్ణయిస్తుంది. కోర్టు నిర్ణయించేలోగా ఆ జీవితాలు చెదిరిపోతాయి, అలసిపోతాయి, ఎటూ కాకుండా పోతాయి. పోతే అందుకు బాధ్యత నాదా? ఏ కాదా? నీ ఆత్మసాక్షిని అడుగు. రాధమ్మ లాంటి మనిషిని దొంగ అని అంటుందా? నీ చుట్టూ ఉన్న మనుషుల జీవితాలు భద్రంగా కాపాడుకోవాల్సిన బాధ్యత నీకు లేదా? ఆ బాధ్యత నెత్తి మీద పెట్టి నాతో ఏం చేద్దామని ఇక్కడికి తీసుకొచ్చారు? నువ్వు పెట్టిన కేసు వాపస్ తీసుకుంటావని తీసుకొచ్చాను. కేసు పెట్టింది వాపస్ తీసుకోవడానికి కాదు, తీసుకోమని చెప్తుంది నీ డాడీ. అది కుదరదని ఖచ్చితంగా చెప్తున్నాను. నీ తండ్రి మాటకి నువ్వు విలువిచ్చేది ఇంతేనా? ఈ విషయంలో నా అభిప్రాయానికి నేను విలువిచ్చుకో అక్కర్లేదా? నీ అభిప్రాయం అడగడానికో ఆలోచించమని రిక్వెస్ట్ చేయడానికో నిన్నిక్కడికి తీసుకురాలేదు. ఖచ్చితంగా కంప్లైంట్ వాపస్ తీసుకోవాలి, అది చెప్పడానికే తీసుకొచ్చాను. తీసుకోకపోతే మీ డాడీ స్నేహానికి ఎంత విలువిస్తాడో నీకు తెలుసు, కోటిని ఎంత ప్రేమిస్తాడో నీకు తెలుసు. వాళ్ళ జీవితాలు ఏం కావాలని నువ్వు పనిచేశావో మన జీవితాల్లో కూడా అదే జరుగుతుంది. వాళ్ళ కుటుంబం ఎంత నాశనం కావాలని నువ్వు అనుకుంటున్నావో మన కుటుంబం కూడా అంతే నాశనం అవుతుంది. అర్చన ఏ రకంగా అక్కడ బాధపడాలని నువ్వు అనుకుంటున్నావో ఇక్కడ నువ్వు అంతే బాధపడవలసిన పరిస్థితి వస్తుంది. ఆ ఇంటి మంటలు ఆర్పకపోతే అవే మంటలు నీ ఇంటికి చుట్టుకుంటాయి. ఏమ్మా సౌందర్య,
ఎందుకు ఇలా చేసేవమ్మా? ఎంత కోపం ఉన్నా ఇంత శిక్ష, ఇంత దారుణమైన శిక్ష, ప్రాణాలు పోయే శిక్ష. దాంతో ఎందుకు నాన్న మాట్లాడుతున్నారు? మనుషుల్ని మనుషులుగా కూడా చూడని మానవత్వం లేని ఇలాంటి మనుషులకి మీ మాటలు ఎంత చెప్పినా అర్థం కావు. అర్థమైనా వాళ్ళ మనసులు కరగవు. దొంగతనం చేసిందే కాకుండా ఈ దొంగల కుటుంబానికి పౌరుషం ఒకటి. సౌందర్య, దొంగల కుటుంబం అని ఏ కుటుంబాన్ని అంటున్నావు నీకు తెలుసా? ఎవరినంటున్నావో నీకు తెలుసా? అసలు ఆయన వద్దు సార్, వద్దు. ఆవేశంలో ఏం మాట్లాడద్దు. మా కుటుంబం మీద మీకు ఎంత గౌరవం ఉన్నా వద్దు సార్. వెళ్ళు, వెళ్ళి ఇన్స్పెక్టర్కి చెప్పు. వెళ్ళు. ఇన్స్పెక్టర్, ఐఎమ్ టేకింగ్ బ్యాక్ దిస్ కేస్. వాట్? ఎస్, ఐఎమ్ విత్డ్రా ద కంప్లైంట్. ఓకే మేడం, దీని మీద ఒక సంతకం పెట్టండి. పద. ఏంటమ్మా, ఏమైంది? నేనెక్కడ తీసుకెళ్లారు? ఎక్కడికైనా తీసుకెళ్తారు మమ్మీ. మీ ఆయన అనుకోవాలి కానీ ఇంట్లో వాళ్ళ ఇష్టాలతో పనుండదు, వాళ్ళ కష్ట నష్టాలతో అవసరం ఉండదు, వాళ్ళ మాటకి విలువే ఉండదు. ఆయనకి కోటి కోటి ఫ్యామిలీ, వాళ్ళ మంచి చెడ్డలు ఇవే చాలు. ఇంతకీ ఏమైందమ్మా? ఏమవుతుంది? మన ఇంట్లో దొంగతనం చేసిన దొంగల మీద నేను కేసు పెడితే ఆ దొంగల మనసులు ఎక్కడ కష్టపడతాయో అని ఆలోచించి నా చేత కేసు విత్డ్రా చేసుకునేలా మీ ఆయన చేశారు. ఆ అర్చన తల్లి కేసులోంచి తప్పించుకోవడానికి గుండె నొప్పని వెధవ నాటకాలు ఆడుతుంటే వాళ్ళ మొసలి కన్నీళ్లు చూసి మీ ఆయన గారికి మనసు కరిగిపోయి కేసే ఎత్తించేశారు. సౌందర్య, నీకసలు బుద్ధుందా? రాధమ్మ అక్కడ హాస్పిటల్లో చావు బతుకుల మధ్య పోరాడుతుంటే నీకది నాటకంగా ఉందా? మాకెలా ఉంటే మీకేంటి? మీకేమి తోస్తే మీరు అదే చేస్తారు, మా చేత అదే చేయిస్తారు. సౌందర్య, నువ్వు చాలా ఆవేశంలో మాట్లాడుతున్నావు. ఆలోచించమ్మా. నేను బయట వాళ్ళ గురించే ఆలోచిస్తానని ఎందుకు నువ్వు నన్ను అపార్థం చేసుకుంటావు? మీ అందరి తొందరపాటుతనం వల్ల ఏం నష్టం జరుగుతుందో అని ఆ పొరపాటుని సరిదిద్దుతున్నానని నువ్వెందుకు అనుకోవు? మీరెన్నైనా చెప్పండి డాడీ, తప్పు చేసింది పరాయి వాళ్ళైతే వాళ్ళని క్షమించే ఓర్పు మీకు ఎంతైతే ఉందో, తప్పు చేయకపోయినా మా మీద కేకలేసే కోపం మీకు రెట్టింపుంది. అది మీకున్నంత కాలం మేం మీకు అర్థం కాం. దాని మనసు మీరు కష్టపెట్టారండి. అది చేసిన పనికి ఓ కుటుంబం మొత్తం ఎన్ని కష్టాలు పాలైందో, ఎంత టార్చర్ అనుభవించిందో నీకు తెలియదనుకుంటాను. అవును, నాకు తెలీదు. తెలియాల్సిన అవసరం కూడా నాకు లేదు. ఇప్పుడు నా బాధెవడు పట్టించుకుంటాడు గనక 1,00,000 రూపాయల నెక్లెస్ మరి నాకు రావట్లేదుగా, అది నేను నష్టపోవాల్సిందేగా. నెక్లెస్ అని గింజుకుంటావెందుకు? వాళ్ల పరువు మర్యాదల ముందు నీ బంగారం విలువెంత? ఆ మనుషులు కోల్పోయిన పరువు ప్రతిష్టలు నువ్వు తిరిగి ఇవ్వగలవా? కావాలంటే నువ్వు నష్టపోయిన నెక్లెస్లు 100 నేను కొనివ్వగలను. ఏమండోయ్, ఆవేశంలో 100,000 ఇచ్చేస్తానని వాగ్దానాలు ఎందుకు గాని 1-2 ఈ చేతికొచ్చేట్టు చూడండి. వస్తువు పోయిందన్న విచారంలోంచి కొంచెమైనా బయటపడతాం. లేదు, మీరే ఆ కోటింటికెళ్ళి రాదెత్తికెళ్ళి నా నగను తీసుకొచ్చి నాకివ్వండి. ఏదో ఒకటి త్వరగా చేయండి.
నర్స్, ఎరా కోటి, రాధమ్మకి ఎలా ఉంది? డాక్టర్ ఏమైనా చెప్పారా? డాక్టర్లు నర్సులు అటు ఇటు హడావిడిగానే తిరుగుతున్నారా, కానీ నాతో ఏమీ చెప్పట్లేదు. ఏం పర్వాలేదురా, వాళ్ళేదో ట్రీట్మెంట్ ఇచ్చే ప్రాసెస్లో ఉంటుంటారు. నేను చెప్తున్నాను కదా, రాధమ్మకి ఏమీ కాదు. ఇవాళ తప్పకుండా లేచి కూర్చుంటుంది చూడు. పద, ఈలోగా క్యాంటీన్లో ఏమైనా తిందు గాని. నిన్నంతా ఏం తినలేదు కదరా. నాకు తినాలని లేదురా. రే కోటి, బాధలొచ్చాయని తిండి మానేస్తే ఎలా? బాధపడ్డానికైనా ఓపిక ఉండాలి కదా. పద, కనీసం కాఫీ అయినా తాగొద్దాం. ఒరే, రాత కళ్ళు తెరిచే వరకు నేను పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోనరా. నన్ను బలవంతం పెట్టద్దురా ప్లీజ్. ఒరే కోటి, నాకోటి అనిపిస్తోందిరా. సౌందర్యక రాధ కన్నతల్లిని తెలియదు కాబట్టి ఇలాంటి పనికి తెగించింది. కానీ